హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం పాలకూర, ఉల్లికార ఎలా చేయాలన్నది చూపించేస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ ప్రాసెస్ అండి. ఇది రైస్‌లోకే కాదు, అలాగే చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినరు కదా! అందుకే ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలకూర 2 కట్టలు తీసుకున్నానండి నేను. దాన్ని బాగా వాష్ చేసేసుకొని, ఇసుక ఉంటుంది కదా! బాగా కడుక్కోవాలన్నమాట. 2, 3 సార్లైనా బాగా కడుక్కున్న తర్వాత ఒక బౌల్‌లో ఏసుకున్నాను నేను. నీట్‌గా వాటర్ ఏం లేకుండా పక్కకు తీసేసుకున్నానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ సైజు ఉల్లిపాయలు. దీన్ని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకుందాం. వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగాని. ఇందులోనే ఒక 6, 7 వెల్లుల్లి రేఖలు వేసేసుకోవాలి. పొట్టుతోనే వేసేస్తున్నానండి నేను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. దీన్ని బాగా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. పడుతుంది. అందులో పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక 3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసి కాస్త వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా! ఉల్లిపాయ పేస్ట్‌ని వేసేసుకుందాం. ఇది బాగా వేగాలండి. పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి. అప్పుడే మీకు కర్రీ అన్నది బావుంటుంది. బాగా ఏగి దగ్గర పడుతుందన్నమాట. అప్పుడు దాకా వేయించుకోవాలి. ఇప్పుడు చూసారా పలచగా ఉంది కదా! వేగిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. దగ్గరికొస్తుంది. అప్పుడు దాకా వేయించుకుందాం. కాసేపు మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో తీసుకుంటూ, కదుపుకుంటూ, చూసుకుంటూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూసారా కాస్త దగ్గరికయింది కదా! ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా దగ్గరికి రావాలన్నమాట. చూసారా దగ్గరికయింది కదా! ఇప్పుడు ఇందులో ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం పాలకూరను వేసేసుకోవాలి. ఈ పాలకూర అన్నది బాగా మగ్గిపోవాలండి దగ్గరికి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత బాగా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ, చూసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు అది చూసుకొని వేసుకోండి మీరు. మనం ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్‌లో వేసాం కదా! ఉప్పు అన్నది. మీకు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి ఈ టైంలో. మూత పెట్టేసుకుందాం. దీన్ని బాగా మగ్గాలన్నమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తూ కదుపుతూ ఉండండి. చూడండి మగ్గిపోయింది. చూసారా మొత్తం దగ్గర పడిపోయింది కదా! రెడీ అయిపోయింది ఇంకా. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మీరు. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకుందాం. చూడండి వేడివేడిగా రైస్‌లోకి లేదా చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకైనా బావుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారన్నమాట. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయి. సింపుల్‌గా, ఈజీగా చేసుకునేవి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.